అంటే ఆ ఏదోను తోటలో ఆ చెట్టుకున్న ఫలాలు తినొద్దని చెప్పాడు. అప్పుడు మానవులు ఏం చేశారంటే దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవుడు చెప్పిన దానికి విరోధముగా ఆ చెట్టు ఫలాలు తిన్నారు. అప్పుడు ఏమైందంటే వారి కన్నులు తెరవు. ఆ ఫలాలు తినకముందు వారు ఎలా ఉంది చూడండి ఒకసారి 2వ అధ్యాయం 24వ వచనంలో ఎలా ఉంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందురు. 25 అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉన్నది. అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి. దేవుడు ఇద్దరు మానవులను కలుగు చేశాడు. మొట్టమొదటిగా ఈ భూమి మీద సరిగా 6,000 సంవత్సరాల క్రితం ఇద్దరు మానవులను తయారు చేసి మీరు ఫలించండి అని చెప్పాడు. మొట్టమొదటి మనిషికి మరణం లేదు. అక్కడ రాయబడి 3వ అధ్యాయంలో మొట్టమొదటి దేవుడు కలుగు చేసిన మానవులకి మరణం లేదు. దేవుడు కలుగు చేసిన మానవులకి సిగ్గు లేదు. వారిలో స్వచ్ఛత, వారిలో అమాయకత్వం, వారిలో పరిశుద్ధత ఉన్నాయి. దేవుడు కలుగు చేసిన మానవులు. అప్పుడు వారికి బట్టలు లేవు, అయినా సిగ్గు లేదు. అయినా కానీ దేవుడు మానవులు కలిసి జీవిస్తున్నారు. ఇక్కడ చూడండి ఏమనుకుంటాం. 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంది. ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం వినెను. మొట్టమొదటి దేవుడు కలుగు చేసిన ఆదాము గారు, అవ్వ గారు, వారిని కలుగు చేసిన దేవుడు ముగ్గురు కలిసి నడుస్తున్నారంట, సంచరిస్తున్నారు. దేవుడు మానవులు ఒకే చోట, ఒకే ప్రదేశంలో, ఒకే సహవాసంలో ఉన్నారు. దేవుడు మానవులు ఏక సహవాసం కలిగి ఉన్నారు. ఒక సహవాసంలో ఉన్నారు, కలిసి నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, సంభాషిస్తున్నారు, వారు స్నేహిస్తున్నారు, స్నేహంలో ఉన్నారు మానవులు దేవుడు. అప్పుడు ఏమైందండి? దేవుడు ఏం చెప్పాడు? అప్పుడు ప్రశ్నించాడు. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దేవుని స్వరం విని తోట చెట్ల మధ్యను దాగుకున్నారు. అప్పటికే వారు ఏం చేశారంటే దేవుని మాట మీరారు. దేవుడు ఒక పని చేయొద్దని చెప్పాడు, ఆ పని అప్పటికే జరిగించారు. దేవుడు వారితో సహవాసంలో ఉన్నాడు, పిలుస్తున్నాడు. ఎక్కడున్నారు అంటే సిగ్గుపడుతున్నారు. అంతకు ముందు లేదు సిగ్గు, అంతకు ముందు లేదు వస్త్రాలు. ఎప్పుడైతే కాని పని జరిగించారు, వారు ఏం చేశారండి? వారేం చేశారంటే మనం భావించినట్టుగా ఏదో చేయరు. ఒక మాట మీరారు. ఆ చెట్టు ఫలం తినొద్దు అని చెప్తే దాన్ని తిన్నారు. ఏమైనప్పుడు కళ్ళు తెరవబడి, అప్పుడు దాని కళ్ళు మూసుకున్నారా? అప్పుడు మన కళ్ళు తెలుసుకోలేదా? సంచరిస్తున్నారు, జీవిస్తున్నారు, బ్రతికే ఉన్నారు. దేవుడు చిన్న బేబీని కాదు కదా చేసింది. ఆదాముని ఎట్లా చేశాడు? మట్టి తీసుకుని ఒక పురుషుడిని చేశాడు. ఒక పెద్ద మనిషిని సృష్టించాడు దేవుడు. కళ్ళు తెరిసే ఉంటాడు కదా, కళ్ళు చూస్తానే ఉంటాడు కదా, అప్పుడు జీవిస్తానే ఉన్నాడు కదా. మరలా కళ్ళు తెరవటం ఏమిటి? రెండవసారి కళ్ళు తెరవటం ఏమిటి? గ్రహింపయింది. దేవునితో సహవాసంలో ఉన్నాను, దేవుని మాట మీరాను, దేవునికి అయోగ్యంగా ప్రవర్తించాను, నాకు సిగ్గు వచ్చేసింది, నాకు బట్టలు లేవని అర్థమైపోయింది అని దాగుకుంటున్నాను.
దేవుడి నుంచి మనిషి దాగుకునే సందర్భం అక్కడ ప్రారంభమైంది. ఒక మనిషి సిగ్గు అక్కడ ప్రారంభమైంది. దేవునితో మనిషికి ఉన్నటువంటి సహవాసం, సంబంధం, స్నేహం అక్కడే తెగిపోయింది. ఎక్కడ? మొట్టమొదటి మనిషి దగ్గర. సరిగా 6000 సంవత్సరాల క్రితం దేవుడు కలుగు చేసిన మానవుడి దగ్గరే దేవునికి మానవునికి సంబంధం, సహవాసం, స్నేహం తెగిపోయి, ఆ సహవాసం తెగిపోయి మనిషి దూరంగా వెళ్ళిపోయి చెట్టు చాటు దాక్కుంటున్నాడు. దేవుడేమో పిలుస్తున్నాడు, ఈ మానవుడేమో దాక్కుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, రండి, ఎందుకు దాక్కుంటున్నావు? నీకేమైంది అంటే, దేవునికి మానవునికి ఉన్నటువంటి స్నేహము, ఆ సంబంధము కంచి. దేవుడు ఏం చేసినప్పుడు చూడండి, 3వ అధ్యాయం 24వ వచనం ఏమన్నది అక్కడ? అప్పుడైన ఆదామును వెళ్ళగొట్టి, చాలా దేవుడు ఏం చేశాడంటే, మానవుడిని దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేశాడు. దేవుడే మనిషిని వెళ్ళగొట్టాడు. దేవుడే మనిషిని తన స్నేహము, తనతో ఉన్నటువంటి సహవాసంలో నుంచి దేవుడే వెళ్ళగొట్టాడు. ఇక నీ వద్దు, ఇక నీవు నేను కలిసి సంచరించడం, జీవించడం, సంభాషించడం ఇక లేదు. నువ్వు బయటికి వెళ్తావు. ఇక్కడ ఏమని రాయబడిందంటే వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టడం అంటే ఏమిటి? అతను ఉంటానంటున్నాడు. వారు దేవునితో కలిసి ఉండాలనుకుంటున్నారు. వారు ఇంకా దేవునితో సహవాసంలో, స్నేహంలో ఉండాలనుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదు. వెళ్ళగొట్టడం ఏంటి పదం? ఒక మనిషి నిలబడి ఉంటే దాన్ని తోలివేయటం, వెళ్ళగొట్టడాన్ని, బలవంతంగా త్రోసివేయటాన్ని వెళ్ళగొట్టడం అంటారు. దేవుడు మానవుల్ని బలవంతంగా తన సన్నిధిలో నుంచి త్రోసివేశాడు. వెళ్ళిపో, నువ్వు నా మాట వినలా, వెళ్ళిపో. అందుకే తల్లిదండ్రులు కూడా చూడండి, ఏదైనా పిల్లలు మాట వినకపోతే ఏమంటారు? నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపో. నా కళ్ళ ముందు వద్దు, వెళ్ళిపో. నా ఇంట్లో వద్దు, వెళ్ళిపో. ఎప్పుడు అంటారు? తండ్రికి దుఃఖం కలుగు చేస్తే, తల్లిదండ్రులకి విరోధంగా ప్రవర్తిస్తే ఏమంటారు? నువ్వు నా కళ్ళ ముందు వద్దు, వెళ్ళిపో. తులసివేస్తారా? సరిగా దేవుడు కూడా తన ప్రేమించి తన రూపంలో కలుగు చేసిన మానవులు ఏమన్నాడంటే, వెళ్ళిపో అని వెళ్ళగొట్టాడు. మరి ఈ పాపం మనిషికి ఎట్లా సంక్రమించబడింది? వారు ఏమైనా చేశారా? మనుషులందరూ అనుకుంటారు, మనుషులందరూ ఒకటి అనుకుంటారు, పుట్టుకతో పాపం, పుట్టుకతో పాపం అని. పుట్టుకతో పాపం. ఇద్దరు మనుషులు భార్య భర్తలు కలవటం ద్వారా పిల్లలు పుడితే పాపంలో జన్మించాను, పాపంలో జన్మించానంట. పాపంలో జన్మించానా? పాపం ముందు జన్మించిందా, లేకపోతే మానవులు ముందు జన్మించారా? తెలుసా మీకు? ఎవరి ముందు? పాపం ముందా, లేకపోతే మనిషి జన్మ ముందా? మనిషి జన్మ ముందా? అక్కడే పొరపాటు పడతారు. పాపం పుట్టి మనిషి పుట్టాడు. ఎక్కడ రాసింది చూడండి. మూడవ అధ్యాయం 24వ వచనంలో దేవుడు వారిని వెళ్ళగొట్టాడు. ఎందుకు వెళ్ళగొట్టాడు? ఎందుకు వెళ్ళగొట్టాడండి? దేవుని ఆజ్ఞ అతిక్రమించి, పాపాన్ని సంపాదించి, దేవునితో సహవాసాన్ని కోల్పోయి, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టేసి నెట్టివేయబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. అప్పుడు ఎందుకు వెళ్ళగొట్టాడంటే, దేవుడు అప్పటికే పాపం వచ్చింది. 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమనంటుందో. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు
ఆమె గర్భవతి అయి కయీనును కని. చాలు. ఏమనుంది అక్కడ? మొదటి మానవులకు మొదటి మనిషి పుట్టినప్పటికి ముందే పాపం వచ్చింది. ఆ పాపము రావడం బట్టి దేవుడు వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టినాక బయటకు వచ్చి పిల్లోడిని కన్నారు. అతని మొట్టమొదటి మానవుడు కయ్యి. మానవులు పుట్టక మునిపే ఈ మానవుల పునరుత్పత్తి, రీజనరేషన్ ప్రారంభం కాక మునిపే పాపం పుట్టింది. మనిషికి దేవుడికి సంబంధం మనిషి పుట్టక మునిపే ప్రారంభమైంది. దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం తెగిపోవటం మనిషి పుట్టడం ప్రారంభించక ముందే ప్రారంభమైంది. అది తెలియక అందరూ అనుకుంటారు జన్మతో పాపం. ఒక వేప చెట్టు ఉంది. వేప చెట్టుకి కాసే పూత, పూసే పూత, కాసే కాయ చేదుగా ఉండటానికి కారణం ఏమిటి? ఒక మామిడి చెట్టు ఉంది. దానికి కాసే ఫలాలు తీయగా రుచిగా ఉండటానికి కారణం ఏమిటి? ప్రతి సంవత్సరం కాయలు కాస్తాయి. ప్రతి ఋతువుకి కాయలు కాస్తాయి. ప్రతి చెట్టు కాయలు కాస్తాయి, పుష్పిస్తాయి. ఆ సంవత్సరం, ఆ ఋతువులో ఉన్నటువంటి, ఆ కాలంలో ఉన్నటువంటి ఏదైనా దాన్ని మార్పు చేస్తుందా? లేకపోతే దాని స్వభావం ప్రారంభం నుంచి ఉన్నటువంటి దాని స్వభావం నుంచి కాయలు వస్తాయా? ద్రాక్ష చెట్టుకి అంజూరపు కాయలు కాస్తాయా? వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయా? మొట్టమొదటి మానవుడు పాపం చేస్తే దేవుడు వాడిని నెట్టివేస్తే, ఎందుకు? ఆ పాపం, తనలో ఉన్నటువంటి పాపం, ఆ స్వభావం వారికి కన్నులు తెలుసుకున్నాడు. వారి కన్నులు తెలుసుకున్నాయి. మంచి చెడు అర్థమైపోతుంది. ఆ స్వచ్ఛత, పరిశుద్ధత పోయింది. ఒకలాంటి గ్రహింపు స్వభావం వచ్చింది. అది పాప స్వభావం, పాప గ్రహింపు, దేవునితో సంబంధం లేని తనం. ఆ స్థితి, అదే పాపం. ఆ పాపం ఏమవుతుందంటే మొట్టమొదటి మనిషి నుంచి మరలా నెక్స్ట్ మనిషి, తర్వాత తరానికి అలా వస్తుంది. ఒక మామిడి చెట్టు దాని విత్తనం తీసుకొచ్చి నాటితే ఏ చెట్టు కాస్తుందండి? మామిడి చెట్టే వస్తుంది. ఒక వేప చెట్టు విత్తనం తీసుకొచ్చి నాటితే వేప చెట్టే మొలుస్తుంది. ద్రాక్ష చెట్టుని నాటితే ద్రాక్ష చెట్టే వస్తుంది. అట్లాగే మొట్టమొదటి మనిషి పాపం చేస్తే ఆ పాపం తరతరాలకి, యుగ యుగాలకి, 6000 సంవత్సరాలుగా మానవుల్లో వస్తానే ఉంది. ఆ పాప స్వభావం అప్పటి నుంచి వస్తానే ఉంది. అది వచ్చి 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 నీ దాకా, నా దాకా వచ్చేసి మన దగ్గరికి వచ్చేసి మనకి ఇటువంటి స్వభావం, చెడుగా ప్రవర్తించటం, చెడుగా ఆలోచించటం, చెడుగా ఉద్దేశించటం కారణం ఏమిటి? కారణం ఏమిటంటే నువ్వు చేసింది కాదు, ప్రారంభం నుంచి ఉంది. అందుకనే చాలా మంది అయ్యా పాప క్షమాపణ పొందు, దేవుడిని అంగీకరించు. మానవులందరూ పాపులంటే ఒప్పుకోరు. నేనేం చేశాను? మా తండ్రి ఏం చేశాడు? 7 తరాలు చూస్తే మేము నీతిమంతులు, మేము పరిశుద్ధులు, ఎలా పుట్టాం, అలా పెరిగాం, ఎంత నీతి, ఎంత యథార్థత, ఎంత మంచితనం, ఇట్లా మానవ దృష్టితో మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నీకున్నటువంటి పాపం, ఒక మనిషి పాపిగా పరిగణించబడటానికి, ఒక మనిషి పాపిగా పిలువబడటానికి, ఒక మనిషి పాపిగా ఎంచబడటానికి, నువ్వు పాపి అన్నటువంటి నేరం నువ్వు మోయటానికి కారణం ఏమిటంటే నీవు కాదు. మొట్టమొదటి మనిషి, దేవుడు కలుగు చేసిన మనిషి పాపం చేస్తే ఆ పాపం తరతరాలుగా, యుగ యుగాలుగా సంక్రమిస్తూ నీ దాకా, నా దాకా వచ్చేసి. అందుకని రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇట్లా చెప్పింది, మానవులు దేవునికి శత్రువులు అయిపోయారు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయంలోనే జరిగించారు. దేవుడి మాట వినలేదు, దేవుడి మాట ధిక్కరించారు, దేవునికి అవిధేయంగా ప్రవర్తించారు, దేవుడిని కాదని జీవించారు. దేవుడు త్రోసివేశారు.
దేవునితో ఉన్నటువంటి మిత్రత్వం, సహవాసం, సంబంధం తీసివేయబడింది. దేవుని సన్నిధిలో నుంచి వారు నెట్టివేయబడ్డారు. అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు మానవునిగా ఈ భూలోకంలో పుట్టేంత వరకు 4000 సంవత్సరాల వరకు ఇప్పుడైతే దేవుడిని అంగీకరించిన వారికి కూడా ఆ శత్రుత్వం మిగిలే ఉంది. దేవుడికి మానవుడికి ఆ శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వం అలా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతే దేవుడు చెబుతున్నాడు, నాకు మీరు శత్రువులు. ఆ పాప స్వభావం నీలో ఉంది. మొదటి మానవు నుంచి సంక్రమించినటువంటి పాపం నీలో ఉంది కనుక నువ్వు కూడా శత్రువే. నువ్వేం చేయలా, నీ తండ్రి ఏం చేయలా, నీ తల్లి ఏం చేయలా, నీ పితరులు ఏం చేయలా, నువ్వు నీతిగానే బతుకుతున్నావు, అయినా నువ్వు పాపవే. ఎందుకంటే నీకు సంక్రమించింది, నువ్వు ఒకరి ద్వారా కలిగావు. మానవులందరూ ఒకరి ద్వారా కలిగారు. వాడే పాపం చేశాడు. వాడి పాపం నీకు అంటుకుంది, నాకు అంటుకుంది, అందరి లోకం అంతా. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఏ భేదము లేదు, మానవులందరూ పాపమే. ఏ భేదం లేదు, నో డిస్క్రిమినేషన్. చిన్న పెద్ద, ఆడ మగ, ఏ భేదం లేదు. పేదవారని ధనికులని ఏమీ లేదు. నువ్వెవరమైనా సరే నీవు పాపి. ఎందుకంటే నువ్వు చేసేవని కాదు, నీకు వచ్చింది, నీకు సంక్రమించింది, అది నీది కాదు. అలా కూర్చుని ఉంటావు. పైనుంచి బలి పడింది అనుకో నీ మీద, నువ్వేం చేసినట్టు? నువ్వేం చేసినట్టు? నువ్వేం చేసినట్టు? నీవు నేను ఏం చేయలేదు అనుకుంటున్నావేమో. దేవుడు వాక్యం చెప్తుంది, ఒక మనిషి జరిగించాడు, నువ్వు కూడా జరిగించినాడు. వాడిలో ఉన్నటువంటి స్వభావం నీకు సంక్రమించింది, నాకు సంక్రమించింది, మానవులందరికీ సంక్రమించింది. అందుకని శత్రువులే. మరి దేవుడు ఏమంటున్నాడు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 రాసి. ఇప్పుడు మనకి చదువు, దీన్ని బట్టి ఒక విషయం అర్థమవ్వాలి. ఏమని? మానవులు పాపం చేస్తారు కాబట్టి పాపులుగా పిలువబడతారా? మనుషులు పాపులు కాబట్టి పాపం చేస్తారా? చెప్పండి. ఏనా? నువ్వు పాపివి కాబట్టి పాపం చేస్తావా, లేకపోతే పాపం చేస్తున్నావు కాబట్టి పాపిగా పిలువబడ్డారా? తెలుసా మీకు ఆ విషయం? మనిషి పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి అయ్యాడా, లేకపోతే పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా? ఇప్పటి వరకు చెప్పింది అది. నువ్వేమి చేయలా, నువ్వు నీతిగా పుట్టావు, నీతిగా పెరిగావు, చక్కగా పెంచారు, యథార్థంగా ఉన్నావు, అయినా నువ్వు పాపి. అంటే ఏంటి? నువ్వు పాపివే కనుక పాపం చేస్తావు. నేను పాపినే కనుక పాపం చేస్తా. పాపి అంటే ఒప్పుకోడేవాడు. ఎందుకని? ఒప్పుకోలేడు మనిషి. కానీ దేవుడు చెప్తాడు, నువ్వు పాపివే, నువ్వు పాపివే బాబు, నువ్వు పాపివేనమ్మా, నువ్వు పాపివి కాబట్టి పాపం చేస్తావు. నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి పాపివి కాదు. నువ్వు పాపివే, నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా, మానవులందరూ పాపులే. నువ్వు పాపి కాబట్టి పాపం చేస్తావు. నువ్వు పాపి కాబట్టి నీకు పావనుడు అవ్వాలి. నువ్వు పాపి కాబట్టి నీకు దేవుడు కావాలి. నువ్వు పాపి కాబట్టి నీకు పరిశుద్ధత కావాలి. దేవుడు మానవులు ఎందుకు వస్తారు? ఇక్కడ రాసింది, మొట్టమొదట మనిషి ద్వారా సంక్రమించింది, నువ్వేం చేయలా, సంక్రమించేసింది, వచ్చేసింది. నువ్వు పాపంతో వచ్చేసామే లోకంలోకి. నువ్వు పాపివి కనుక పాపం చేస్తావు. వెళ్తే కాదు, దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి 2 కొరింథీ పత్రిక
5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించు. అదేమనగా దేవుడు వారి అపరాధం వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచు. చాలు. మొట్టమొదటి మనిషి మొదలుకొని యేసు క్రీస్తు ప్రభులు వారు దేవుడే మానవుడిగా జన్మించి చనిపోయే అంతవరకు దేవునికి మానవులకి సంబంధం లేదు. దేవునికి మానవులకి సహవాసం లేదు. ఇక దేవుడు ఏం చేశాడంటే, దేవుడే మానవుడి కంటే యేసు ప్రభు రూపంలో లోకానికి వచ్చి సమాధానపరిచాడని రాశాడు. చూడండి 18. ఏమనుంది? క్రీస్తు ద్వారా ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచు. సమాధానపరచడం అంటే ఏంటంటే సంబంధం పునరుద్ధరించడం. ఆ తెగిపోయిన బంధుత్వం, తెగిపోయిన స్నేహం, తెగిపోయిన సహవాసం, తెగిపోయిన సంబంధం, తెగిపోయిన పరిచయం మరలా అతికించబడి మానవులకి దేవునికి సంబంధం తెగిపోయింది. స్నేహం లేదు, సహవాసం లేదు, మాటలు లేవు, ఏమీ లేదు. దేవుడే మానవుడే సహవాసాన్ని మరలా దేవుడితో ఇచ్చాడు. దేవుడు సమాధానపరిచి 10 మందికి నియమించాడు. సమాధానపరిచిన సంగతి అందరికి తెలియచేయండి. కింద రాసి ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించి. పాస్టర్ అంటే దేవుడి పని చేయటం అంటే ఏంటంటే, దేవునికి మానవులకి ఉన్నటువంటి సహవాసం తెగిపోతే మరలా యేసుక్రీస్తు ప్రభువులు వారు పునరుద్ధరించారు అని చెప్పటమే దేవుని పని. అదే సేవకుని పని. అది మాకు అప్పగించాడు. సమాధానం పరిచేసి 19 ఏమో చూడండి. ఆ సమాధానం ఏమనగా, ఎట్లా సమాధానం పరిచాడు? సమాధానం ఏమిటంటే, దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక క్రీస్తునందు లోకమునకు తనతో సమాధాన పరుచుకొనొచ్చు. అదే సమాధానం ఎట్లా చేశాడంటే, మొట్టమొదటి చేసినటువంటి మానవుడు చేసిన అపరాధము, పాపం మనకి సంక్రమిస్తే ఆ పాపాన్ని బట్టి మనలో ఉన్నటువంటి ఆ చెడు స్వభావాన్ని బట్టి అనుసరించి మరలా మనం పరిమితికి మించి ప్రవర్తించి ఇంకా పాపం చేస్తే మనకి సంక్రమించిన పాపం, మనం జరిగించే పాపాలు మొత్తం కూడా మన మీద మోపకుండా ఆయనే మోసాడు. నువ్వు పాపిగా పిలువబడుతున్నావు కదా, నీకున్నటువంటి బిరుదు పాపి అన్నటువంటి నీ నామకరణం దేవుడు తీసేశాడు. ఆయన మోసాడు. ఏమన్నది? వారి అపరాధములను వారి మీద మోపక. నువ్వు పాపివైతే నీ పాపాన్ని నువ్వు మోయాలి. నువ్వు పాపివైతే నీ పాపాన్ని నువ్వు భరించాలి. నువ్వు పాపివైతే ఆ పాపానికి శిక్ష నువ్వే పొందాలి. నువ్వు పాపివైతే దాని పర్యవస్థను నువ్వే అనుభవించాలి. అక్కడ దేవుడు ఏం చేశాడంటే, నువ్వు పాపివే కానీ నీ పాపం నేను మోస్తాను. నువ్వు పాపివే కానీ నీ భారం నేను తీసివేస్తాను. నువ్వు పాపివే కానీ నీ అపరాధమును నా మీద తీసుకుంటా అని దేవుడు ఏం చేశాడంటే సమాధానపరిచాడు. దీన్ని ఇంకొక విధంగా చెప్తారు. ఎట్లంటే, ఒక కోర్టులో న్యాయమూర్తి ఉన్నాడు, జడ్జిగా న్యాయం తీర్పు తీరుస్తున్నాడు.
అతని ఉద్యోగం అదే. మరి న్యాయం తప్పడు, యథార్థవంతుడు, నీతిమంతుడు ఆ న్యాయాధిపతి. అందరికీ, మనుషులందరికీ న్యాయం తీరుస్తున్నాడు, జరిగిస్తున్నాడు, అలా చేస్తున్నాడు. ఒకరోజు తన కుమారుడి న్యాయం కోసం నిలబడ్డాడు. తన కుమారుడు వచ్చి భూమిలో నిలబడ్డాడు. పాపం చేశాడు, అపరాధం అయిపోయాడు, న్యాయం తప్పాడు, విరోధంగా ప్రవర్తించాడు. తండ్రి తీర్పు తీర్చే స్థానంలో సింహాసనం మీద కూర్చున్నాడు. కుమారుడేమో శిక్ష విధింపబడటానికి చేతులు కట్టుకుని ఇట్లా పెట్టి అయ్యా అని చూస్తున్నాడు. తండ్రి కుమారుడు చూస్తే తండ్రికి ఎనలేని ప్రేమ, తండ్రిని చూస్తే కుమారుడికి ఎనలేని సిగ్గు, అవమానం, తలదించుకుంటున్నాడు. నా తండ్రి ముఖం నేను చూడలేను, నా తండ్రిని నేను చూడలేను అని దోషం చేసి, అపరాధం చేసి, సిగ్గుతో, అవమానంతో తండ్రి ఎదుట నిలబడి చూస్తున్నాడు. తలంచుకుని ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. తండ్రి తీర్పు తీర్చాలి, తండ్రి శిక్ష విధించాలి, తండ్రి కుమారుని మరణానికి అప్పగించాలి. తండ్రి ప్రేమ బలవంతం చేస్తుంది న్యాయం తప్పమని. తండ్రి ప్రేమ బలవంతం చేస్తుంది నా కుమారుడు వాడు శిక్షలు అనుభవించకూడదని. మరి చట్టం, న్యాయం చెప్తుంది తనకి మరణశిక్ష విధించని. అప్పుడు ఆ తండ్రి ఒక పని చేశాడు. నా కుమారుడి ప్రేమ అలానే ఉండాలి, నా కుమారుడికి న్యాయం చేయాలి, న్యాయం తప్పలేను, శిక్ష విధించకుండా ఉండలేను. మరి న్యాయం తప్పలేదు, నేనేం చేయాలి? ఒక తీర్పు తీర్చాడు. తను చేసిన అపరాధమునకు, తను చేసిన పనికి తనకు రావాల్సినటువంటి శిక్ష అమలు చేయాల్సిందే. తనకు రావాల్సినటువంటి మరణం, తనకు రావాల్సినటువంటి శిక్ష విధి తను పొందాల్సిందే. అయితే తన నా కుమారుడు కనుక ఆ శిక్ష నాకు విధించండి, ఆ మరణం నాకు విధించండి. ఆ మరణం నా మీదుగా వెళ్ళిపోతే నా కుమారుడు నిర్దోషిగా మిగులుతాడు. నా కుమారుడు చనిపోతే నేను మిగులుతా, నేను చనిపోతే నా కుమారుడు మిగులుతాడు కదా అని తండ్రి ప్రేమతో చలించిపోయి కనికరంతో ఆ మరణ శిక్ష తండ్రి విధించుకుని కుమారుణ్ణి విడుదల చేస్తాడు. సరిగా సమాధానం పరచడం అంటే ఇక్కడ అర్థమైంది. క్రీస్తు వారి అపరాధం వారి మీద మోపుక తనతో సమాధానం పరిచయం. అంటే ఆయన దేవుడై ఉండి, ఆయన నిర్దోష అయ్యుండి, ఆయన పవిత్రుడై ఉండి, ఆయన సర్వాధికారి అయ్యుండి, ఆయన న్యాయం జరిగించువాడై ఉండి, మానవుల పాపమునకు శిక్ష విధించడానికి అధికారం ఉండి, మానవులు తన నోటి మాట చేత మరలా కలిగించడానికి శక్తి కలిగి ఉండి కూడా ఏం చేశాడంటే కనికరపడి, ఏం చేశాడంటే ప్రేమించాడు, ఏం చేశాడంటే వాడికి శిక్ష వద్దులే అన్నాడు. ఏ మానవుడైనా ఎప్పుడైనా దేవుణ్ణి సమీపించి నేను పాపిని ప్రభు, నన్ను క్షమించి, ఇదిగో ఈ కానుక తీసుకుని నన్ను క్షమించు, ఈ అర్పణ తీసుకుని నన్ను క్షమించు అనే అవకాశం ఉందా? అటువంటి పరిస్థితులు ఏమైనా ఉందా? దేవుడైనా ఏమైనా ఇచ్చాడా? ఎంత వెలిస్తే పాప క్షమాపణ వస్తుందని ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏ మానవుడు దేవుడిని సమీపించలేడు నన్ను క్షమించని. ఏ మానవుడు పాప క్షమాపణ పొందడానికి అర్హుడు కాదు. ఏ మానవుడు దేవుడిని దర్శించడానికి పాత్రుడు కాదు. అయితే దేవుడే కనికరపడి
అయితే దేవుడే మానవుడిగా లోకానికి వచ్చి, అయితే దేవుడే వారి పాపమును వారి మీద మోపకుండా, అయితే దేవుడే వారిని ప్రేమించి కరుణించి కటాక్షం చూపి ఏం చేశాడంటే, ఏం చేశాడు? మానవుల శిక్ష, నీ శిక్ష, నా శిక్ష, నీకు నాకు తరతరాలుగా మొదటి ప్రారంభ మానవం నుంచి సంక్రమించినటువంటి పాపం నీలో నాలో తీసివేసి నన్ను నిన్ను పరిశుద్ధునిగా, నిర్దోషిగా, దేవుని ముఖదర్శనం చేసే విధంగా తండ్రి అని దేవుడిని సమీపించడానికి అర్హులుగా దేవుడే చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ మానవుడు దేవుడిని అడిగాడు? ఏ మానవుడు దేవుడిని సంప్రదించాడు? ఏ మానవుడు దేవుడిని సమీపించాడు? తండ్రి, మాకు పాప క్షమాపణ కావాలి, తండ్రి నీతో సహవాసం కావాలి, దేవా నీతో మాకు స్నేహం కావాలి అని ఏ మానవుడు ఆశించాడు? ఏ మానవుడు ప్రశ్నించాడు? ఏ మానవుడు ఎదురు చూశాడు? ఎవరు చేశారు చెప్పండి? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది స్పష్టంగా, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నమైనను పరలోకమందున్నమైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకుని వల్లని తండ్రి అభీష్టమాట. దేవుడు ఎందుకు చేశాడు? మానవుల్ని దేవునితో పునరుద్ధరించడానికి, వారి సహవాసం, సంబంధం, స్నేహం, కుమారత్వం, దేవునితో మరలా పునరుద్ధరించడానికి దేవునికి ఇష్టమైనది. ఏ మానవుడు అడగలా, ఏ మానవుడు దేవుడిని సంప్రదించలా, ఏ మానవుడు ప్రయత్నం చేయలా, ఏ మానవుడు వెల చెల్లించలా, ఏ మానవుడు ఆశించలా, మరి వచ్చేసింది. మానవులు పవిత్రులుగా తీర్చబడుతున్నారు, మానవులు నిర్దోషులుగా ఎంచబడుతున్నారు, మానవులు పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు. కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే, నీ నిమిత్తం శిక్ష పొందటం, నీ పాపములు తీసివేయటం, నేను దేవునితో మనలా పునరుద్ధరించటం, దేవుని కుమారుడిగా నిన్ను అంగీకరించటం, దేవుని రాజ్యంలో భాగం ఇవ్వటం, దేవునితో ఐక్యం చేయటం ఆయనకి అభీష్టమైన, దేవునికి ఇష్టమైందంట. రోడ్డుని వెళ్తున్నావు, ఎవరో ఆకలితో ఉన్నారు, ఎవరో దాహంతో ఉన్నారు, ఇంత కొంచెం ఒక ఆహారం ఇచ్చావు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చావు, వారు ఏం అడగలా. ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇస్తాం? వారి పరిస్థితి చూసి, వారి దీన అవస్థ చూసి, వారి ఆకలి చూడలేక, వారి దాహం చూడలేక, వారి హీనమైనటువంటి పరిస్థితి చూడలేక ఎంత కొంత ఇస్తాం. వారు అడగకుండానే ఇస్తాం. ఎందుకంటే అది మనిషి. మానవులకి దేవునికి దూరస్తులైపోయి పాపులుగా పరిగణించబడి పిలువబడి పాపం వారిని ఏళ్తా ఉంటే, తరతరాలుగా యుగాలుగా మానవులు పాపంతో జీవించి, పాపంతో మరణించి, పాపంతో కలిసి ప్రయాణం చేస్తా ఉంటే, వారిని పరిశుద్ధులుగా చేయడం, నీతిమంతులుగా చేయడం, దేవుని వారసులుగా చేయటం, దేవుని రాజ్య భాగస్థులుగా చేయటం, దేవుని సింహాసనం స్థాయిని ఇవ్వటం ఎవరు అడిగింది కాదు, ఎవరు ఉద్దేశించింది కాదు, అది దేవుని ఇష్టం, అది కృపాద. నువ్వు అడిగితే నువ్వు పరిశుద్ధురాలు కావాలా, నేనేదో చేస్తే నేను నీతిమంతుడు కావను. దేవుడు చెప్తున్నాడు, అది నాకు ఇష్టమైందిరా, నాకు ఇష్టమైంది. దేవునితో మానవుల్ని సమాధానపరచడం నాకు ఇష్టమైనది. మానవుల మీద వారి అపరాధములు మోపకపోవడం నాకు ఇష్టమైనది. దేవుడు చెప్తున్నాడు, అట్లా ఇష్టమైతే మానవులు ఏమైనంటే, దేవుడు కలుగు చేసిన మొదటి మానవులకు పాపము లేదు, మరణం లేదు. ఉందండి, 3వ అధ్యాయం ఇంటికి చదవండి, ఆదికాండంలో ఉంటుంది. దేవుడు కలుగు చేసిన మొదటి మానవులకు మరణము లేదు, పాపము లేదు. ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించిన మానవులకి పాపము లేదు, మరణం లేదు. ఇది కృప అంటే.
ఇది దేవుని ప్రేమ అంటే. ఇది దేవుని సంకల్పము, చిత్తము, ఉద్దేశము. ఇది ఏమిటి? ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులకు ఆయన అధికారం అనుగ్రహించాడు. హి హాస్ గివెన్ రైట్ టు బి కాల్డ్ హిస్ చిల్డ్రన్. దేవుని సంతానం. నీ తండ్రి ఎవరంటే, నీ తల్లి ఎవరంటే, నువ్వేమని చెప్తావంటే యేసు ప్రభు అని చెప్పి అంత అధికారం ఇచ్చాను. నా తండ్రి యేసు ప్రభు, నేను దేవుని రాజ్యంలో ఉంటానని కళ్ళు తెరిచి నిర్భయంగా నిలబడి ప్రస్తావించేటువంటి ఆ ధైర్యం, ఆ హక్కు ఇచ్చాడు. అది హక్కు. సన్షిప్ అనేది హక్కు, డాటర్షిప్, కుమారత్వం. నేను ఫలానా కుమారుడిని అని చెప్పే హక్కు దేవుడికి ఇచ్చాడు. ఎందుకంటే ఏం చేశావు నువ్వు? ఏం చేశాను నేను? ఎందుకు ఇచ్చాడు మనకి? కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నామమునందు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొనడం ద్వారా, యేసు ప్రభు అని హృదయంలో అంగీకరించడం ద్వారా, యేసు ప్రభు అని నువ్వు తల వంచి బాప్తిస్మంలో అడుగు ముందుకేయడం ద్వారా, యేసు ప్రభు అని నువ్వు నీ జీవితంలో దేవుడిని భాగం చేసుకుని దేవునితో కలిసి ప్రయాణం చేయడం ప్రారంభించావు కనుక నీకు ఆ హక్కు ఇచ్చాడు. నీ అపరాధమును తీసివేశాడు. నిన్ను నిర్దోషిగా చేశాడు. నన్ను పవిత్రుడిగా చేశాడు. ఇటువంటి ఆధిక్యత, అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. తరతరాలుగా వందల వేల సంవత్సరాల నుంచి శత్రువులుగా పిలువబడినటువంటి మానవుని మిత్రులుగా చేసి దేవుని సహవాసం ఇచ్చి దేవుని రాజ్యంలో భాగమవటానికి వాగ్దానం చేసి మారు మనసిచ్చి పాప క్షమాపణ ఇచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి నామం ఇచ్చి నీ హృదయంలో కార్యం చేసి రాతి గుడిని తీసివేసి మాంసం గుడినిచ్చి నిన్ను మార్చి దేవుని వలె దేవుని స్వరూపంలోకి రావడానికి దేవుని ఆత్మని ఇచ్చి నిన్ను నడిపిస్తూ జీవింపు చేస్తూ నీకు గొప్ప ఆధిక్యత, కుమార్తెగా అంగీకరించి, కుమారుడిగా అంగీకరించి దేవుడు నీ అంత ఆనందిస్తాడు. దేవుడు మనల్ని అల్పలు మట్టిలో కలిసిపోయి మనల్ని బట్టి ఆనందిస్తున్నాడు. నువ్వేం చేస్తావు? ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటమే ఆనందం. తరతరాలుగా యుగాలుగా శత్రువులైనటువంటి మానవులను మిత్రులుగా చేశాను. మా పాప దోష అతిక్రమములు మా మీద మోపక నీవే భరించా. దోషులు, పాపులం, అయోగ్యులం, దేవునికి దూరస్తులం, వెళ్ళగొట్టబడిన వారం, త్రోసివేయబడిన వారం మమ్మల్ని మరలా సమీపస్తులుగా చేసి దేవుడు ఆకర్షించి ఉచితంగా కృపాదానం మేము అడగకుండానే మా కోసం చనిపోయి మీ రక్తం చేత మాకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణను గ్రహించిన యేసు ప్రభు, మీరు చేసిన పుణ్య బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు నాకు చూపించినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అపారమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ. అగాపే అంటే మితము లేదు, పరిమితి లేదు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు, దానికి ఒక లిమిటేషన్, దానికి కొన్ని అవధులు, పరిధులు ఉంటాయి. కానీ దేవుడు ప్రేమించిన ప్రేమకు మితము లేదు. నువ్వు ఎలా బ్రతికినా, ఏమి చేసినా, ఎలా ఉన్నా, మానవులు ఎలా ఇష్టానికి జీవిస్తున్నా అలా చూస్తా ఉంటున్నాడు. ఆయన ప్రేమకు మితము లేదు. ఆయన ఏమి కోపించటం లేదు. నేను చూపించిన ప్రేమ నీ మీద ఉంది, నీ ముందుంది. ప్రేమను తీసుకోరా, నన్ను సమీపించి నా దగ్గరికి వచ్చి. అది దేవుడు అట్లా చూస్తా ఉన్నాడు, రెండు చేతులు పెట్టి. మనం చేసే క్రియలకు తీర్పు తీర్చకుండా అలా చూస్తా ఉంటున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, వేచి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. తన ప్రేమను విరజిమ్మాడు, తన ప్రేమను విస్తరింప చేశాడు, తన ప్రేమను లోకమంతా చాటించాడు, తన ప్రేమను కొండ మీద చూయించాడు, బాహాటంగా చూయించాడు, అందరికి కనిపించే విధంగా. ఇదిగో దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. ఇదిగో సిలువకు మేకలు పట్టుబడింది. ఇదిగో దేవుని ప్రేమ నీ కోసం మరణించింది. ఇదిగో దేవుని ప్రేమ నీ కోసం ఎదురు చూస్తుంది అని బాహాటంగా అందరికి కనబడే విధంగా కొండ మీద వేలాడి ఆ చిహ్నం
ఆ వార్త లోక సంచారం చేసి నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చింది. మనం శ్రేష్ఠులం. యేసు ప్రభువుని హృదయంలో అంగీకరించాము, నోటితో ఒప్పుకున్నాం, దేవుని దగ్గరికి ముందుకు వచ్చాం. మనం నీవు నేను ఆశీర్వదించబడిన సంతానం. నీవు నేను పాపరహితులుగా చేయబడిన, మనమందరం నిర్దోషులుగా ఎంచబడ్డాం. మనమందరం దేవుని సంతానంగా పరిగణించబడ్డాం. దేవుని సంఘంలో చేర్చబడ్డాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మేము శత్రువులుగా ఉన్నాం, మమ్మల్ని సమకూర్చాం. మా అపరాధములు మేము క్షమించమని అడగలేదు, మా అపరాధములు మీరే మోసారు. మా అపరాధములు మోయటానికి కారణం ఏమిటంటే మీ ప్రేమ. మీ ప్రేమను బట్టి అది మీకు ఇష్టమైంది మా పాపను బయటం. ప్రభు, తల వంచి నా ఆరాధన మీకు సమర్పిస్తున్నాను. అంగీకరించండి. నన్ను రక్షించిన దేవా, నన్ను ప్రేమించి సహవాసాన్ని ఇచ్చిన దేవా, మీ ఆత్మను అనుగ్రహించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చేసినటువంటి రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను పాపిని, నేను దోషిని, నేను అపరాధిని. కానీ దేవుని అంగీకరించినాక నేను ఎంత మాత్రము పాపిని కాదు, నేను నిర్దోషి, నేను యథార్థవంతుడిని, పవిత్రుడిని. నన్ను మీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధించండి. యవనస్తులు ఆరాధన చేయక ముందు చిన్నపిల్లలు, తర్వాత